100% ప్యూర్ ప్రోటీన్ పౌడర్ అండి. మనకి వెయిట్ లాస్‌లో ఆకలిని బాగా అంటే చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ ప్రోటీన్ పౌడరు. అలాగే హెయిర్‌కి, స్కిన్‌కి కావాల్సిన ప్రతి పదార్థం ఇందులో వేశాను. వీడియో చివరి వరకు చూడండి. వెయిట్ లాస్‌కి సంబంధించి చాలామంది రెసిపీస్ షేర్ చేయమని చెప్తున్నారు కదా! సో ఈ రోజు నుంచి నేను రెసిపీస్ అన్నీ డైలీ నేను ఏమేమి ఈజీగా సింపుల్ అండ్ క్విక్‌గా చేసుకునే ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. మనకు పొట్ట నిండుగా ఉండాలి, హెల్దీగా బరువు తగ్గాలి. దీనికోసం ఏ రెసిపీస్ అన్ని ట్రై చేశానో అవన్నీ తప్పకుండా ట్రాన్స్పరెంట్గా ఏది దాచకుండా ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. వీడియోస్ అనేవి చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళే కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ఫస్ట్ రెసిపీ నేను ప్రోటీన్కి సంబంధించి చేస్తున్నానండి. అసలు ప్రోటీన్ అంటే ఏంటి, ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి, ప్రోటీన్ వెయిట్ లాస్లో ఎందుకు అంత హెల్ప్ చేస్తుంది, మనం రోజు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి, ఏ టైంలో తీసుకుంటే ప్రోటీన్ చాలా మంచిది, ప్రోటీన్ తక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. ఫస్ట్ మన బాడీలో ప్రోటీన్ అనేది తక్కువైనప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడము, చర్మం ముడతలు పడడము, ఇమ్యూనిటీ పవర్ తగ్గడము, ఏదైనా గాయాలు ఎట్లా అయినాయనుకోండి అంత తొందరగా మనకు గాయాలు అనేటివి మానిపోవన్నమాట. సో మనకు చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నది వాళ్ళకు కూడా తెలియదు అనమాట. స్కిన్ టోన్ నార్మల్గానే ఉంటుంది, హెయిర్ బాగానే గ్రోత్ ఉంటుంది, కానీ ఒక్కసారి అనేది బయటపడుతుంది హెయిర్ ఫాల్ హెవీగా ఉండడము, స్కిన్ అనేది డల్ అయిపోవడం ఇవన్నీ. సో వీటన్నిటికంటే మనం ముందు నుంచే ప్లాన్ చేసుకొని డైలీ రొటీన్లో తీసుకుంటే చాలా బెటర్. అసలు ప్రోటీన్ను ఎందుకు తీసుకోవాలి వెయిట్ లాస్లో మనం అంటే, ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు ఆకలిని కంట్రోల్ చేస్తుంది బాగా. మనము తిన్న వెంటనే మళ్ళీ ఆకలి అవుతుంటుంది, తింటుంటాము, మళ్ళీ లావు పెరుగుతుంటాం. మనకి ఏంటి కావాల్సింది, ఆకలి తక్కువ ఉండాలి, హెల్దీగా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి. సో ఈ ప్రోటీన్ వల్ల అది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీకు. అసలు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది చాలా మందికి. ఏమీ లేదండి, 1 kg బరువుకి 1 గ్రామ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 60 kgలు ఉన్నారంటే 60 గ్రాముల ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి డైలీ మొత్తంలో. సరే అండి, అంతా బాగానే ఉంది. ఏ టైంలో తీసుకోవాలి మేము ప్రోటీను, బెస్ట్ టైం ఏంటి అని మీరు అడగచ్చు. ఈ టైం అని ఏం లేదండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. నేనైతే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇలా ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకొని ఒక 3 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగామనుకోండి, అందులో హోమ్ మేడ్ మంచి హెల్దీ ప్రోటీన్ అనేది మనకు అందుతుంది, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్లో నేను వాల్నట్స్, కాజు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, పిస్తా పప్పు, పుచ్చగింజల పప్పు, బాదం పప్పు, మఖానా ఇవన్నీ యాడ్ చేశాను. ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది తయారు చేసుకునేటప్పుడు మీరు మిక్సీ వేస్తారు కదా, అప్పుడు కంటిన్యూగా కాకుండా కొద్దిసేపు ఆపడము మళ్ళీ వేయడం అట్లా చేశారంటే పొడి వస్తుంది, లేదంటే ముద్ద అయిపోతుంది. నేను జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చిన పొడిని కూడా ఇలాగా చల్లుకొనేసి ఫ్రూట్స్ మీద తింటానండి. చాలా హెల్దీ, ఇలా కూడా ప్రోటీన్ని బాడీలోకి పంపించవచ్చు. నేను మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆకలిని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, మన ధ్యాస అనేది తిండి వైపుకి వెళ్లకుండా చేస్తుంది. మనం కూడా కోరుకునేది అదే కదా వెయిట్ లాస్లో. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి 100% ప్యూర్ ప్రోటీన్ పౌడర్.